నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అమరావతి పూర్తిగా మునిగిపోయింది, రాజధాని కొట్టుకుపోయింది, వర్షం పడ్డం పాపం బెజవాడ పరిసర ప్రాంతాల్లోని జరుగుతున్న ప్రచారం. అది ఎవరు చేశారు, ఎవరు మాట్లాడారు, ఇందులోకి నేను వెళ్ళను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. కానీ అది మంచి పరిణామం కాదు. ఒక రాజధాని ప్రాంతం, అది గుండెకాయ రాష్ట్రానికి. 10 సంవత్సరాల నుంచి రాజధాని లేకుండానే పోయింది. ఎక్కడున్నదో తెలియదు, ఉంటుందో ఉండదో తెలియదు. సో ఈ పరిస్థితుల్లో ఒక రాజధాని అని చెప్పి మళ్ళీ దాన్ని ఏదో బిల్డింగ్లు కట్టో వేరే రకంగానో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3 రాజధానులు అన్నారు. 3 రాజధానిని ఆయన అభివృద్ధి చేసి ఆయన అనుకున్నట్టుగానే పోనీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఏదోటి చేయాలి కదా. ఎవరో ఏం చేయలేదు. ఆ విజువల్స్ అవి కూడా వేస్తారు. ఆ బెజవాడ ఏవేవో గ్రాఫిక్ విజువల్స్ చూపిస్తున్నారు. అది గ్రాఫిక్ అంటారు, అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అక్కడ ప్రజలు మాత్రం ఏమీ లేదు, మామూలుగానే ఉన్నది. హైదరాబాద్లో వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అవుతా, కార్లు మునగట్లేదా, అలాగే అక్కడ ఏమన్నా చిన్న బిల్డింగ్లు మునుగుతాయి. దాని గురించి మొత్తం రాజధాని అంతటినీ కూడా విష ప్రచారం చేయడం తగదు అని. బుడమేర పొంగిందంటారు, కృష్ణానది గేట్లు ఎత్తేసారంటారు, వరద ముంచుకొచ్చేస్తున్నది అంటారు. ఇంకా రాజధాని ఇంకేముంది, వరల్డ్ బ్యాంక్ అసలు మీకు రూపాయేమో ఈ రాజధాని కోసమని అంటున్నారట అని ప్రచారాలు జరుగుతున్న ప్రచారాలు. సో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కాంప్రమైజ్ అవ్వమంటున్నారు ఇలాంటి వాటి మీద. కొన్ని కేసులు కూడా పెడుతున్నారు మీడియాల మీద కూడా. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడానికి మేము వెనకాడమంటున్నారు. ఆల్రెడీ కేసులు కూడా ఫైల్ అయినాయి. వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం ఎవరు చేసినా సరే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. లేని దాన్ని ఉన్నదన్నట్టుగా చేసి, రాష్ట్రానికి సంబంధించిన అంశం అండి అది. ఒక ప్రాంతానికో ఒక వ్యక్తికో సంబంధించిన అంశం కాదు, మన కుటుంబ అంశం కాదు. మనకు నచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి కొన్ని కోట్ల మందికి ఆశాదీపం రాజధాని అనే ప్రాంతం. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటని చెప్పి ఇండియా మ్యాప్లో చూస్తే మ్యాప్లో కనిపించిన పరిస్థితి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బాధ్యతారహితంగా మాట్లాడుతుంటే ఇంకేం చెప్పాలి? రాజకీయాలు చేసుకోవడానికి రాజధానే కావాలా? వేరే అంశాలు ఏం లేవా ఆంధ్రప్రదేశ్లోని? చాలా అంశాలు ఉంటాయి. తప్పు చేస్తే నిలదీయండి, ప్రతిపక్షాలు కూడా, వైఎస్ఆర్సీపీ కూడా తప్పు చేస్తే నిలదీయండి. కానీ అనవసరమైన ప్రచారాలు రాజధాని మీద చేయొద్దు అని. అమరావతి ఉద్యమాలు ఏ రకంగా జరిగినాయో మనం చూసాం కదా, ఎలాంటి ఉద్యమాలు జరిగినాయో చూసాం కదా మనం. దాని పరిస్థితి ఏంటి? సో వర్షాలకు అమరావతి మునిగిందంటూ విష ప్రచారాలు. ఐకానిక్ టవర్స్తో సహా కీలక ప్రాంతాలు జలమయం. ఎవరు? అంబటి గారు మాట్లాడింది. 2 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు పడతాం, కేతిరెడ్డి. కాదు, ఏంటిది? ఏ ప్రాంతం గురించి ఏం మాట్లాడుతున్నారండి? మనం సెటైర్లు వేసుకోవడానికి ఇదా సమయం? అంటే పులస పడతారట అక్కడ. ఎందుకంటే గోదావరి దగ్గర నుంచి ఎక్కడి నుంచో ఏదో నీరు వచ్చేస్తున్నది కొట్టుకుని, అవన్నీ కూడా ఆ చేపలన్నీ ఇక్కడికి వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఏమో సముద్రం ఇది కలుస్తున్నదేమో ఆ కృష్ణా బ్యారేజ్ దగ్గర. 2 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు పడతామన్న కేతిరెడ్డి అంటే ఐకానిక్ టవర్స్తో పాటుగా అన్నీ మునిగిపోయినాయట అని ఈయన మాట్లాడతాడు. మరి దీని మీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది? వీటికి ఫుల్ స్టాప్ ఉందా లేదా? ఎంతకాలం, ఎన్నేళ్ళు ఈ రకమైన విష ప్రచారాలు చేస్తారు రాజధాని ప్రాంతం మీద? ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరు మాట్లాడినప్పటికీ కూడా, ఏ పార్టీ మాట్లాడినప్పటికీ కూడా, బాధ్యతారహితంగా ఎవరు ప్రవర్తించినా ప్రజలు తగిన బుద్ధి చెప్పక మానదు. సెటైర్లు వేసుకోవడానికి అది మన ఇల్లు కాదు, అది ఒక మూవీ కాదండి. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండెకాయ రాజధాని. అది ఎవరికైనా సరే, మీకు అవనియండి, ఇంకోటి అవనియండి, అదే రాజధాని. ఇంకా అన్నిసార్లు మార్చే సీన్ లేదు కదా, అయిపోయింది. ఇంకా అది ఆ చరిత్ర అయిపోయింది. నిజంగా ప్రాబ్లం ఉన్నదనుకుంటే ప్రాబ్లం సొల్యూషన్ చెప్పండి, తప్పులేదు. నీరు వచ్చింది, నీరుని ఏ రకంగా బయటికి తోడాలి, లేకపోతే వేరే రకంగా ఏం చేయాలి, తప్పులేదు కదా, మాట్లాడాలి. దాని మీద మీరు మాట్లాడండి, మీ సూచనలు సలహాలు ఇవ్వండి. అంతేగాని మొత్తం పోయింది, బ్యారేజ్ అంతా కొట్టుకుపోయింది, ఇంకా అసలు బెజవాడ ఎవరు లేరు, మనుషులందరూ ఖాళీ చేసి పక్క రాష్ట్రాలకు పోతున్నారనే ప్రచారాలు చేయడం వెనుక ఏ కుట్ర కోణం దాగుద్ది. దీని మీద చాలా సీరియస్గా ఉండే ప్రయత్నం. ఇక మరో విషయానికి వస్తే ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. వైఎస్ జగన్కు
మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేయడం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో చిన్నబాబు గారు చక్రం తిప్పుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ ఏమైనా వచ్చిందా, ఇక పిఠాపురంపై బురద రాజకీయం, టార్గెట్ పవన్ కళ్యాణ్ అని చెప్పి జరుగుతున్న ప్రచారం, ఇక పోలవరం కాపల్ డ్యాములు గండిపడిందని, బుడమేర పొంగి ప్రవహిస్తుందని, విజయవాడకు మళ్ళీ మరద ఉప్పు ఉందని వైసీపీ ప్రచారంపై టీడీపీ ఆగ్రహం, దుష్ప్రచారం చేసే వారిపై మంత్రి నిమ్మల ఫైర్. మరొకటి కీలక అంశం ఏంటంటే అవినాథ్ రెడ్డి వివేక హత్య కేసులో మాస్టర్ మైండ్ అని సిద్ధార్థ లోత్రా మాట్లాడారండి. హత్యకు కోట్లు మారిన వైనంపై దర్యాప్తు అవసరం ఉందని, ఘోరంగా హత్య జరిగితే గుండుపోటుగా చిత్రీకరించారని, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దు చేయవచ్చని సిబిఐ చెప్పడం, వివేక హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఇవే ఇష్యూస్పై నా ప్రైవేట్ వేట్ కొనసాగుతాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బండారు వంశీ, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక చెవుల కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఏంటి మీరు విజయవాడలోనే ఉన్నారేమో కదా, బెజవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. మొత్తం అంతా బెజవాడ కొట్టుకుపోతుందా? రాజధాని ఇంకేమీ లేకుండా జలమయం అయిపోయిందా? వర్మ గారు, మీ ఉపోద్ఘాతం అంతా విన్నాను. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయ విమర్శలు చేసుకుంటాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి. మీరు ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి అంశాల్లో ఒక అంశం ఏంటి అని అంటే, ఇది మన రాజధాని, మన రాష్ట్ర రాజధాని, ఇలాంటి రాజధానికి సంబంధించినటువంటి దాని మీద విమర్శలు చేస్తే అట్లా, సూచనలు మాత్రమే చేయాలి అనేటువంటి విధంగా మీరు మాట్లాడారు. అంటే మీ యొక్క సూచన, మీ వైపు నుంచి ఒక జర్నలిస్ట్గా మీ సూచన చేసి, అది రాష్ట్ర రాజధాని, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన రాజధాని. ఆ రాజధాని నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగేటువంటి క్రమంలో మరి తప్పొప్పుల మీద విమర్శలు రావాలా వద్దా? ప్రభుత్వాలు విమర్శలు కూడా స్వీకరించాలి. మన రాజధాని కాబట్టే, మన రాష్ట్ర రాజధాని కాబట్టే మనం 50 సంవత్సరాలకు సరిపోయే విధంగా రేపు అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ నగరాన్ని నిర్మించుకోబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఈ రాజధాని ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల మీద అనుమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విమర్శలను కూడా, సద్విమర్శలను కూడా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు తీసుకోవాలి. అంతే తప్ప విమర్శలు చేస్తే తప్పు అని అనటానికి ఖచ్చితంగా అది తప్పు. ఎంత ప్రాధాన్యత ఉందని మీరు చెప్పారో ఆ ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలోనే విమర్శలు కూడా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గమనించాలి. ఇక రెండో అంశము, రాజధాని ప్రాంతము మునిగిపోయింది, లేకపోతే వరద వచ్చింది, లేకపోతే వర్షాలు వచ్చింది. మాది ఆ ప్రాంతమేనండి. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తినే నేను. ఆ ప్రాంతానికి కొండవీటి వాగు, పాలవాగు, వీటికి సంబంధించినటువంటి వరద ముంపు ఖచ్చితంగా ఉంటుంది. ఇది 2015లో రాజధానిని అమరావతిగా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఈ ముంపు ఉంటుంది. కాబట్టి దీన్ని అధిగమించడం కోసం మొట్టమొదటిగా మన అక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని ఏమిటి అని అంటే, ఈ కొండవీటి వాగు, పాలవాగు సంబంధించినటువంటి నీళ్లు, వరద నీరు వచ్చేటువంటి సమయంలో ఖచ్చితంగా అదే సమయంలో కృష్ణానదికి కూడా వరద వస్తుంది. ఎందుకంటే భారీ వర్షాలు పడ్డ నేపథ్యంలో పైనుంచి వచ్చేటువంటి వర్షాలు వరద కృష్ణానదిలో వస్తుంది. ఇటు వాగుల నుంచి వచ్చేటువంటి వరద ఇటువైపు నుంచి కొండవీటి వాగు, పాలవాగు అవన్నీ రాజధాని ఆ ప్రాంతం వైపు నుంచి నీరుకొండ అనే ఒక పేరు ఉంటుంది. నీరుకొండ, కొండ చుట్టూ నీళ్లే ఉంటాయండి, అది ఊరు పేరు. కొండ చుట్టూ నీళ్లే ఉంటాయి. ఆ ప్రాంతం అలాగా నీట మునిగిద్ది వర్షం వచ్చినప్పుడు. ఆ విధమైనటువంటి ముంపు ఉంటుంది. కాబట్టి అందుకని ఆ నీళ్లు వచ్చేటువంటి క్రమంలో కొండవీటి వాగు, పాలవాగు సంబంధించినటువంటి వరద వచ్చేటువంటి క్రమంలో అదే సమయంలో కృష్ణానదికి సంబంధించినటువంటి వరద ఇలా వస్తూ ఉంటది. ఈ రాజధాని ప్రాంతం నుంచి వచ్చేటువంటి కొండవీటి వాగు, పాలవాగు సంబంధించినటువంటి నీళ్లు ఈ స్థాయిలో వస్తాయి, ఈ ఎత్తులో. ఇవి కృష్ణానదిలోకి వెళ్ళవండి, ఇలా వెళ్ళటానికి అవకాశం లేదు, ఇలా ఉంటది కదా. అందుకని ఇక్కడ నీళ్లు తొంతాయి. మొత్తము అమరావతి ప్రాంతం ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అక్కడ తంతాయి. అందుకని ఏం చేశారు చంద్రబాబు నాయుడు 2015లో ఈ విధమైనటువంటి రాజధాని ప్రకటించిన తర్వాత ప్రకాశం బ్యారేజీకి, ఏదైతే బ్యారేజీ సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ ఏరియాలో కరకట్టకు సంబంధించినటువంటి దగ్గర
ఈ కొండవీటి వాగు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టించారండి ఆ రోజు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏం చేస్తారంటే ఇలాగా వచ్చినటువంటి కొండవీటి వాగు పాలవాగు సంబంధించినటువంటి నీళ్లు కిందలో ఉంటాయి కాబట్టి వీటిని ఇలా తోడి ప్రకాశం బ్యారేజ్ దాంట్లో పోస్తారు. ఆ విధంగా నీళ్లు రావటం వరద రావటం కామన్ అండి. వరద వచ్చినటువంటి నీళ్ళని వీళ్ళు తోడిపోస్తారు. తోడిపోయటం ద్వారాగా వరద ముంపు లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. మీరు ఇప్పుడు విజయవాడ మునిగింది అవి ఇవి అని అంటున్నారు కదా, ఇప్పుడు ఆ ప్రమాదం లేకపోయినా గత సంవత్సరం ఇదే సమయంలో ఒకేసారి కృష్ణానదికి చారిత్రాత్మకంగా ఒక ఎప్పుడూ లేనంత హిస్టారికల్ ఫ్లడ్స్ వచ్చాయి. అదే క్రమంలో కృష్ణానదికి ఉత్తరం వైపున ఉండేటువంటి మున్నేరు వాగు పొంగి పొరలటం, మున్నేరు వాగు సంబంధించినటువంటి వ్యవహారం, బుడమేరు ఇవన్నీ కూడా మున్నేరు వాగులోంచి వచ్చి కృష్ణానదిలో కలవాలి. ఇటువైపున పాలవాగు అదేవిధంగా ఈ విధమైనటువంటి మొత్తము ఈ అమరావతి రాజధాని వైపు నుంచి వచ్చేటువంటి వాగులు ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో బుడమేరుగిన వచ్చి కృష్ణానదిలో కలిస్తే ఇబ్బంది వస్తుంది అనేటువంటి దాని మీద అక్కడ కట్టలు దిగిపోయి అది విజయవాడ మీదకి వచ్చి విజయవాడ మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. వారం 10 రోజుల పాటు నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. ఈ సంవత్సరం అయితే ఆ విధమైనటువంటి విజయవాడకి ఏ విధమైనటువంటి బుడవేరు ముప్పు లేదు. అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా మున్నేరు నుంచి ఆ ఉపనది కృష్ణానది దాంట్లో కృష్ణానదిలోకి రావటం ఇవన్నీ కూడా జరిగాయి. అమరావతికి సంబంధించినటువంటిది ఎక్కడైతే ఈ టవర్స్ అయితే 5 టవర్లు ఉన్నాయో ఆ 5 టవర్ల నిర్మాణానికి ఏం చేశారు, ఫౌండేషన్ వేశారు. ఆల్రెడీ అక్కడ ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి దాని మీద కొంత గుంత ఉంటుంది. ఆల్రెడీ అక్కడ గుంత తీసి అక్కడ ఫౌండేషన్ వేసి గ్రౌండ్ లో నుంచి దాన్ని నిర్మాణం చేపట్టాలి. ఇంకా నిర్మాణాలు టవర్స్ సంబంధించిన నిర్మాణాలు మొదలవ్వాలి. ఆల్రెడీ ఆ గుంతకు సంబంధించినటువంటి వాటిలో ఇప్పుడు ఇవన్నీ కూడా అవి ఇవి కూడా లేనిపోయి చూపిస్తున్నారు, నీళ్లు అవి ఇవి అన్నారు కదా. ఇప్పుడు మీ డిబేట్ లో కూడా మీ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అవే చూపిస్తున్నారు. ఆ ఫ్లడ్స్ కు సంబంధించినటువంటి నీళ్లు ఆ విధమైనటువంటి టవర్స్ దగ్గర చుట్టూ నీళ్లు చేరినటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. ఆ టవర్స్ దగ్గర నీళ్లు చేరటం కామనండి, ఎందుకంటే అక్కడ గుంతగా ఉంటుంది, మిగతా ప్రాంతం ఎత్తులో ఉంటుంది. వర్షం నీళ్లు వచ్చినప్పుడు వరదలు రానక్కర్లా, వర్షం వచ్చినా ఆ నీళ్లు చేరతాయి. ఆ రేపొద్దున కట్టడాలు నిర్మాణాలు జరిగేటువంటి క్రమంలో ఆ నీళ్లను తోడిపోచి ఖచ్చితంగా అక్కడ నిర్మాణాలు చేపట్టేదానికి అవకాశం ఉంది. మీరు గమనించండి, ఇది అమరావతికి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పాలవాగు కొండబీటి వాగు సంబంధించినటువంటి వరద ముంపు ఉంది. కాబట్టే ఏం చేశారు అని అంటే ఈ విధమైనటువంటి ఈ వాగుల నుంచి వచ్చేటువంటి నీటిని అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో మధ్యలో రిజర్వాయర్ లాగా కొన్నిటిని తయారు చేసి ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి దాన్ని వాటర్ రిసోర్సెస్ గా ఉపయోగించుకోవటము, దీనికి అదనంగా దాన్ని గ్రౌండ్ వాటర్ పెంచుకోవటానికి దీని ద్వారాగా టూరిజాన్ని డెవలప్ చేసేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అని నారాయణ పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇలాంటి వివరణలు కూడా చూసాం. అయితే మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, అది ఒక్క వివరణ చెప్పి నేను ముగిస్తా. ఏంటి అనంటే ఈ విధంగా అమరావతి మునిగిపోయింది అనేటువంటి అంశాన్ని ప్రపంచ బ్యాంకు చెప్తోంది అని విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వనంటుంది అని ఎవరో విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. ఇది ఎవరో విమర్శలు చేయటం కాదు, నారాయణ అనేటువంటి మున్సిపల్ మినిస్టరు ఈ రాజధాని నిర్మాణం చూసేటువంటి ఈ కన్సర్న్డ్ మినిస్టరే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు ఏకంగా. ఈ విధమైనటువంటి ఆరోపణ ఏదైతే ప్రపంచ బ్యాంక్ చెప్తోంది, కానీ దీన్ని ఈ విధమైనటువంటి వాటర్ రిసోర్స్ మొత్తాన్ని ఉపయోగించేటువంటి విధంగా, వాటిని స్టోరేజ్ చేసేటువంటి విధంగా, వాటి నుంచి అమరావతికి ముంపు రాకుండా చూసేటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఆయనే వివరించాడు. ఇవి లేనిపోయిన విమర్శలేం కాదు. ఇలాంటి అనుమానాన్ని ప్రపంచ బ్యాంక్ వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ మీరు రేపొద్దున అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ విధంగా చేసినా రేపొద్దున ఎలాంటి వరదలు వచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఎంతో కొంత ఫ్లడ్ వాటర్ వస్తాయి. ఇప్పుడు విజయవాడ ఏంటి, ఇప్పుడు అద్భుతమైనటువంటి భారతదేశంలో ఉన్న నగరాలు మునగనటువంటి మెట్రోపాలిటన్ సిటీ ఏదో చెప్పండి ఎవరైనా సరే. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలాంటి నగరాలన్నీ కూడా కొన్ని రోజుల పాటు, వారాల పాటు, 10 రోజులు ఈ విధంగా వరద ముంపుల్లో ఉన్నటువంటి నగరాలే కదా అన్నీ కూడా.
అలాంటిదే రేపు పొద్దున మన భవిష్యత్తులో నిర్మించుకునేటువంటి నగరం కాబట్టి అలాంటి ముప్పు లేకుండా ఇంకా ఏమైనా Okay. మనం ఒక ప్రయత్నం చేయొచ్చా Right, అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించాలి. ఆల్రెడీ అలాంటి ముంపు ఉంది, దానికి ముంపు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ముంపుని మనం తప్పించుకోవడం Okay. కోసం లేదా ఆ ముంపు నీటిని మనం గ్రౌండ్ వాటర్ కింద వాళ్ళ రిజర్వాయర్ కింద మార్చేటువంటి ప్రణాళికకి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాం ఏంటి అనేటువంటి విషయాల మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. Right. అవి కూడా ప్రభుత్వము ఒక క్లారిఫికేషన్ ప్రజలకు ఇవ్వాలి. అంతే తప్ప విమర్శలు వద్దు, విమర్శలు చేయొద్దు, విమర్శలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడతాం, ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించు. ఓకే వంశీ ఇది కృష్ణాంజనేయులు గారి అనాలిసిస్. విజయవాడకి సంబంధించి రాజధానికి సంబంధించి విమర్శలు కూడా తీసుకోవాలి అని. అవును సార్, విమర్శలు కూడా తీసుకోవాలి, కానీ ఎక్కడో గోదావరి పక్కన ఉన్నటువంటి పాపి కొండలు ఆ ఫోటోలు పెట్టేసి, గోదావరి వరద వచ్చినప్పుడు ఫోటోలు పెట్టేసి గోదావరి పెట్టేసి కూడా తీసుకోవాలా? అవన్నీ తీసుకోకూడదు కదా. వాస్తవంగా ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒక మాట చెప్తున్నారు, నీరు కొండ అంటే చుట్టూ నీరుండే కొండ అని చెప్తా ఉన్నారు. ఆ నీరు కొండ ప్రాంతం వాళ్ళకి అడిగా నేను, నిజమైన కృష్ణాంజనేయులు గారు చెప్పిన మాట నిజంగా నీరు కొండ, నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను కృష్ణాంజనేయులు గారు చేసినప్పుడు, మీరు వినండి కావాలంటే, అంటే మీరు చూడండి, నేను అక్కడ ఆ ప్రాంతం వాళ్ళకి ఫోన్ చేసి నీరు కొండ అంటే చుట్టూ నీరుండే కొండ అని అడిగా. ఆయన గట్టిగా నవ్వాడు. ఇంకో మా సోదరి కూడా ఒక ఆవిడ ఉంటే ఆవిడకి కూడా చేసి అడిగాను నేను, ఆవిడ కూడా నవ్వింది, అది కాదు కదా నీరు కొండ అంటే అని. సరే, ఎనీహౌ ఆయన ఒపీనియన్ ఆయనకు ఉంది. ఇప్పుడు విష ప్రచారాలు అని మేము అంటా ఉన్నాం. విమర్శకి విష ప్రచారాలకి చాలా తేడా ఉంది. విమర్శ వేరు, విష ప్రచారాలు వేరు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు విమర్శ చేశారు, అక్కడ ఆల్రెడీ ఐకానిక్ టవర్స్ దగ్గర ఆ నిర్మాణం కోసం తవ్వారు కాబట్టి నీళ్లు ఉంటాయి ఆయన చెప్పారు, కరెక్టే. అది 40 అడుగుల లోతు తవ్వారు ఆ పిల్లర్స్ కోసం, అక్కడ నీళ్లు ఉంటాయి సహజం. ఎక్కడైనా కానీ, అక్కడే కాదు కొండ మీద తవ్వినా కానీ వర్షం పడితే నీళ్లు ఉంటాయి. ఆయన అదే మాట చెప్పారు. కానీ విష ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కొండవీడు వాగు దగ్గర పొంగితే పొన్నూరు మునిగిందంట. అంబటి మురళి అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ కార్యాలయం అమరావతిలో ఉందో ఆ కార్యాలయంలో కూర్చొని కొండవీడు వాగు పొంగింది, దాన్ని డైవర్ట్ చేసి పొన్నూరు పంపించారు. ఎట్లా పంపించారో అలా జియోగ్రఫీ ఏంటో ఎవరికి తెలియదు. అందుకని కేసు పెట్టారు అతని మీద. రైతులను కన్ఫ్యూజ్ చేశారు కాబట్టి, సార్ మా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నైబర్ మండలాలు అయినటువంటి చుండూరు, చేబ్రోలు మండలాల్లో, చుండూరు మండలంలో 24 డిగ్రీల వర్షపాతం నమోదైంది, చేబ్రోలు మండలం 27 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైతే పల్ల ప్రాంతమైనటువంటి పొన్నూరుకు నీళ్లు రావడం అనేది సహజం. కానీ దీనికి ఇతను చెప్తుంది ఏంటంటే, ఈ మురళి అనే వ్యక్తి, అంబటి మురళి అనే వ్యక్తి, అమరావతికి వరదలు వస్తేనంట ఆ వరదలు పొన్నూరు మళ్ళించారంట. బుద్ధుందా అసలు ఆ మాటలు మాట్లాడటానికి? ఇట్లాంటి ఈ విమర్శలు అంటారా లేదంటే విష ప్రచారాలు అంటారా వర్మ గారు? వీటిని ఏమంటారు? విమర్శలు అంటారా విష ప్రచారాలు అంటారా? విమర్శలు మేము తీసుకుంటాం. నేను మన డిబేట్ లోనే చాలా సార్లు చెప్పాను, విధానపరంగా ప్రశ్నిస్తే ఎక్కడా కూడా కేసులు పెట్టిన దాఖలాలు లేవు. అంతేగాని విష ప్రచారాలు చేస్తే డెఫినెట్లీ కేసులు తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. ప్రకాశం బ్యారేజీ ఏంటి, ప్రకాశం బ్యారేజీ పగిలిపోయి విజయవాడ మునిగిపోతా ఉందని చెప్పేసి సుమన్ టీవీ వాళ్ళు ఒక వీడియో పోస్ట్ చేస్తే అది విమర్శ అంటారా విష ప్రచారం అంటారా వర్మ గారు? దాని విమర్శ అంటారా? విమర్శలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం. విమర్శలు అవన్నీ రాజకీయాల్లో ఇందా కృష్ణాంజనేయులు గారు అన్నట్లుగా సహజం. రాజకీయ పార్టీలు ఒక పార్టీపై ఒక పార్టీ విమర్శలు చేసుకుంటారు. విష ప్రచారాలు మాత్రం చాలా కఠినంగా తీసుకుంటాం. ఎందుకంటే 2019లో వీళ్ళకి చేసినటువంటి విష ప్రచారం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా విష ప్రచారాలు చేస్తే గనక, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ వర్మ గారు, మొన్న ఆగస్టు 14వ తారీఖు 1:47 గౌరవ మాజీ మంత్రి వర్యులు అంబటి రాంబాబు గారు ఆయన సోషల్ మీడియాలో, ఆయన ట్విట్టర్ ఖాతాలో, అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసి, ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్ ఐపీఎస్ డిఐజీ గారికి అంకితం అని చెప్పి రాశారు. ఆ వీడియోకి మా తెలుగుదేశం పార్టీ పాటను ఎడిట్ చేసి ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. అది ఆ వీడియో ఎక్కడ, మేము కామ్గా ఉన్నాం కదా, ఆ వీడియో గురించి ఎంక్వైరీ చేస్తే అది 2023 జూలై 25వ తారీఖున 12:47 సుభాష్ సువేది అనేటటువంటి వ్యక్తి ఎక్స్ ఖాతా ద్వారా బెంగాల్లో జరుగుతున్నటువంటి రిగ్గింగ్ వీడియో ఒకటి పెట్టి, ఇది కేవలం బెంగాల్లోనే సాధ్యం అని చెప్పేసి 2023లో పెట్టినటువంటి వీడియోని 2020 ఆగస్టు 14వ తారీఖున మా తెలుగుదేశం పార్టీ పాటను ఎడిట్ చేసి విష ప్రచారం చేశాడు అంబటి రాంబాబు. కేసులు పెట్టుకుని ఊరుకోమంటారా? దీన్ని విమర్శ పెట్టారా?
అంబటి రాంబాబు మీద కూడా కేసు పెట్టారా? ఆయన మీద అంటే కేసు పెట్టారు సార్. నిన్న మా డిసిఎంఎస్ చైర్మన్ గుంటూరు జిల్లా వడ్రానం హరిబాబు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. సమాధానం చెప్పాలి కదా. ఇవన్నీ కూడా పులివెందుల్లో డిపాజిట్ కూడా తక్కువ ఓడిపోయారని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి తంతులు అనమాట ఇవన్నీ. గతంలో చేసినవి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన విష ప్రచారమా విమర్శ అండి? కేసులు పెట్టుకుని ఊరుకోవాలా? ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎవరో తిరుపతిలో ఆయన పాపికొండల ఫోటో, గోదావరి ఫోటో తీసుకొచ్చేసి ఒక్క వర్షానికే అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి పెట్టుకొచ్చాడు. అది విమర్శ విష ప్రచారమా? ఎలా తీసుకోవాలి సార్? మేము రోజు హైకోర్టుకి వెళ్తా ఉన్నాం, మేము రోజు అసెంబ్లీకి వెళ్తా ఉన్నాం. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కి వెళ్ళారు, అదే ప్రాంతం నుండి వెళ్ళారు. మునిగిపోతే ఎలా వెళ్తారు సార్? మునిగిపోతే ఎలా వెళ్తారు? ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ ముందు ఎన్ఎస్జీ వాళ్ళు ఊరుకుంటారా? సార్ అక్కడ లేవు, మునిగిపోయింది, వెళ్ళడానికి వీళ్ళేదో అడ్డుకుంటారా? నిన్న సెక్రటేరియట్కి వెళ్ళారు, మొన్న సెక్రటేరియట్కి వెళ్ళారు, ఇవాళ సెక్రటేరియట్కి వెళ్ళారు. మునిగిపోతే ఎలా వెళ్తారు సార్? అది విమర్శ లేదంటే విష ప్రచారమా? అంబటి రాంబాబు గారు నిన్న ఒక పొలం దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇదే 33,000 ఎకరాల అమరావతి అని చూపిస్తా ఉన్నాడు. సార్ వర్షం పడితే పొలంలో నీళ్లు ఉండక పెట్రోల్ ఉంటుందా సార్? ఎక్కడ అమరావతి? ఇప్పుడు హైదరాబాద్ సార్, హైదరాబాద్ ఒక నగరం, దేశ రాజధాని ఢిల్లీ మునిగింది, వీళ్ళప్పుడు మొరగల. ఆ తర్వాత దేశ ఆర్థిక రాజధాని ముంబై మునిగింది, అప్పుడు మొరగల. సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ చెన్నై మునిగింది, అప్పుడు మొరగల. బెంగళూరు వర్షాలకు మునిగింది, అప్పుడు మొరగల. వారం క్రితం గచ్చిబౌలిలో పేకల్లోకి నీళ్లు వచ్చాయి, అప్పుడు మొరగల. కేవలం అమరావతిలో పొలాలు వర్షం నీరు నిలిస్తే అమరావతి మునిగిపోయి మునిగిపోయే ఇన్ని మునిగిపోయాయంటే వీటిని విష ప్రచారం అంటారా విమర్శ అంటారా వర్మ గారు? రైట్, ఓకే ఓకే. శ్రీకాంత్ గారు చెప్పండి వర్మ గారు. సార్, విమర్శలు చేస్తే తీసుకుంటాం అంటున్నారు, విష ప్రసారం చేస్తే అరెస్టులు తప్పవు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది బెజవాడలోని రాజధాని ప్రాంతంలోని? తమ్ముడు వంశీ గారు మాట్లాడుతూ మామూలుగా ఒక సామెత ఉంది, గురుక్కింజకు కింద నలుపు తెలియదంట. ఈ 3 రాజధానుల గురించి వీరు గతంలో విష ప్రచారంగా చేసిండేది, కాలకోటి విష ప్రచారం చేశారు వర్మ గారు. కాలకోటి విష ప్రకాశం చేశారు అప్పట్లో. తమ్ముడు వంశీ గారు చాలా హాస్యాస్పదంగా మాట్లాడాడు. గోదావరి ఫోటోలు తీసుకొని వచ్చి పెట్టారంట. అంటే గోదావరి పక్కన ఐకానిక్ సిటీ ఉందా, గోదావరి పక్కన హైకోర్టు ఉందా? ఒక్కసారి చిన్న వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఇది చూసిన తర్వాత మాట్లాడదాం. వాళ్ళకి సేఫ్టీగా వాళ్ళు చేసుకోవటం, ఈ విధానంగా ఎక్కడికెక్కడికి కట్టలు వేయడం వలన కొండమీటి వాగు పూర్తి ఫ్లో లేకుండా ఈ వాటర్ అంతా కూడా డైవర్ట్ అయ్యి అటు గుంటూరు ఛానల్ వైపు వెళ్ళి గుంటూరు ఛానల్ బ్రీచ్ అయిపోయాయి. నాగ గ్రామము, చిన్నకాకాని గ్రామము, అట్లాగే పొన్నూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న నిడమర్రు గ్రామం, ఇట్లా ఈ ఆ నీళ్ల పక్కన కనబడతా ఉండే బిల్డింగ్లు హైకోర్టులు అవి కాదా తమ్ముడు అని అడుగుతున్నా. ఒకటి వర్మ గారు, నేను చేసేది ఏమంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు వల్ల, అంటే వారు గెలిచినప్పుడు 10 ఏళ్లకు మనకు రాజధాని ఇక్కడ పక్కాగా కట్టించుకొని విజయవాడలో రావాల్సిన పరిస్థితి మనం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నేటు కేసు వల్ల భయపడి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ ఏదో తాత్కాలిక రాజధాని చెప్పి 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 ఏ సమయంలో చెప్పాడో గానీ అది తాత్కాలికంగానే నిలిచిపోతోంది. గతంలో ఆయన చెప్పినట్టు చేశాను. దీనికంతా కారణం ఏం తెలుసా? చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకొని అక్కడ పూజ చేయడం వల్ల జరిగింది ఇదంతా అని నా ఉద్దేశం. హిందువుల ఉద్దేశం అంతా కూడా అదే. వారు పాదరక్షలు వేసుకొని బూట్లు వేసుకొని రాజధానికి నిర్మాణానికి పూజ చేయడం వల్ల మనకు ఈ అరిష్టము, ఈ దరిద్రము చుట్టుకుంది మన రాష్ట్రానికంతా అనేది హిందువులందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ వర్మ గారు వీళ్ళు మాట్లాడేది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే, అంటే నీళ్లు ఉన్నాయా అంటే నీళ్లు లేదని చెప్తారు వీళ్ళు. అంటే దాన్ని విమర్శల సద్విమర్శల కింద తీసుకోవాలి కానీ విష ప్రచారం కింద తీసుకోవడం ఏంది? వీళ్ళు ఎంతమందిని లోపలేస్తారు? మీరు మాట్లాడే వాళ్ళందరినీ లోపలేస్తారా? మాట్లాడితే లోపలేస్తారా? మీకు జైల్లో పట్టేదట్టుకుంటే ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. మీకు దగ్గరికి వచ్చిన టైము చెప్పినది చేసినట్టు చేయండి.
రాజధాని నిర్మాణంలో అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. ఏం కళ్ళు మూసుకొని ఉన్నారనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలంతా? మీరు ఏమి వీడియోలో తెలియడం లేదా? ఇప్పుడు చూసిండేది మనకేం జరుగుతుంది, మన దీంతో వీడియోలో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఇదే వస్తుంది. ఏదో గోదావరి పక్కనే జరుగుతోందంటే ఎవరు చెవులు పని చేయకుండా ఉండలేదు, రాష్ట్ర ప్రజలు కళ్ళు లేకుండా ఉండలేదు. అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. మీరు చేసే పనులకు కరెక్ట్ టైంలో బుద్ధి చెప్తారు. మీరు అన్ని ఎంతమందిని లోపలేస్తారు? విష ప్రచారం కంటే మీరు కాలకోటి విష ప్రచారం చేశారు అప్పట్లో 3 రాజధానుల మీద. ఏం భయపడతారు అనుకుంటున్నారా ప్రజలు? ఏమనుకుంటున్నారు మీరు? ఇవంతా భయపడే మీ తాటాకు చెప్పులకు భయపడేది ఇక్కడ ఎవరూ లేరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కేసీఆర్ తో పాటు ఓటుకు నోటు కేసులో భయపడొచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేసినట్ల మీరు చెయ్యాలంటే కుదరదు. ఇది గతంలో కూడా మన వర్మ గారు ఇంకొక విషయం చాలా మందికి ఇప్పుడు మాట్లాడలేదు. మన కృష్ణాంజనేయులు గారికి తెలిసి ఉంటుంది, ఆ విషయం చెప్పలేదు ఆయన కూడా. గతంలో ఇప్పుడు గత మన ఆగస్టు లాస్ట్ ఫస్ట్ వీక్ లో వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలను నీళ్ళంతా తోడి అక్కడ రాజధాని నగరంలో స్వాతంత్ర దినోత్సవం చెయ్యాలని వీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ నీళ్లు ఎత్తిపోవడానికి. లాస్ట్ మినిట్ లో మళ్ళీ విజయవాడకు మార్చారు. ఎందుకు మార్చారు నీళ్లు లేకుంటే? చెప్పండి ఆ విషయం. ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కదా అని మీరు ఏం చెప్తే అది నమ్మడానికి ప్రజలు లేరు ఇక్కడ. ఆ డబ్బు ఎవరిది అనుకుంటున్నారు? ఆ నీళ్లు తోడడానికి అక్కడ స్వాతంత్ర దినోత్సవం అమరావతిలో జరపడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. అన్ని ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఎవరి సొమ్మని చేశారండి ఆ డబ్బులంతాను? ఏమనుకుంటున్నారు మీరు? దాన్ని మళ్ళీ లాస్ట్ మినిట్ లో తీసుకొని వచ్చి విజయవాడలో చేయడం జరిగింది. అక్కడే నీళ్లు లేకపోతే ఎందుకు చేయలేకపోయారు అక్కడ? దానికి ఆన్సర్ చెప్పాలండి. ఓకే, అది లేదు కానీ ఊరికే మాట్లాడితే లోపలేస్తారంట. మంత్రి గారు చెప్పారు, నారాయణ గారు. ఇంకొకటి వర్మ గారు ఇంకో విషయం చెప్పండి. నారాయణ గారు చెప్పారు, బాగా విన్నాము. ఇంకొకటి రాజధాని ప్రాంతం అంతా అది నల్లరేగడి నేలది. దాంట్లో నీళ్లు అంత తొందరగా ఆనవు. లోపలికి పోయే కొద్దీ చాలా గట్టు లోపలికి తీయాలి. అందుకనే కూడా కొన్ని మన రిపోర్ట్స్ లో కూడా అప్పుడు వచ్చిన దాంట్లో రాజధాని ప్రాంతము రాజధానికి సరిపోదు ఇప్పుడు ఉన్నది అని కూడా చాలా దీంతో రిపోర్ట్లలో కూడా రావడం జరిగింది. కానీ అదేదో మూర్ఖంగా దాని ఏదో మేము రాజధాని ఇక్కడే సొంత లాభాల కోసం మేము చేయాలా అన్నది చాలా. ఇప్పుడు రాజధాని అక్కడ ఉండడానికి మీరు వ్యతిరేకమా? మేమేం వ్యతిరేకం కాదండి. మేము ఆయన 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నప్పటి మనం హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిలో ఉండి ఇక్కడ కట్టించింటి వద్దంటే ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? మేము కూడా రాజధానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ వారు చేసే పనుల వల్ల ప్రజలకు గండి కొడుతూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజల డబ్బును వృధా చేస్తూ కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది తప్పు అని మేము చెప్తున్నాం. మేము ఎప్పుడు రాజధానికి వ్యతిరేకం. రాజధాని ఆయన 10 ఏళ్ళు టెంపరవరీ అని అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో డబ్బు దండుకోకపోతే సొంతంగా రాజధాని ఇది మన రాజధాని నిర్మించడం మేమేమన్నా వద్దనిదిమా? ఎవరు వచ్చింటే అక్కడే పాలిస్తారండి. ఏం సొంతం ఈ రోజు మీరుంటారు, రేపు వేరే ప్రభుత్వం వస్తుంది, రేపు ఆ ప్రభుత్వం వస్తుంది, ఎల్లుండి వేరే ప్రభుత్వం వస్తుంది. ఎవరేమి శిలాశాసనంగా ఇక్కడేమి ఉండాలని రూలు లేదు. ప్రజలు ఆ అవకాశాన్ని ఇవ్వరు. కాబట్టి ఇటువంటి మభ్యపెట్టే మాటలు గాని మభ్యపెట్టే ధోరణి గాని భయపడిచ్చే ఇది గాని మీరు చేస్తే ఇక్కడ ఎవరు నాయకులు గాని ప్రజలు గాని ఎవరు ఒప్పుకోరు. మీరు దాన్ని కట్టు పెట్టుకొని ఉండాలి అని నేను చెప్తున్నా. ఓకే, ఇదండి నాగేంద్ర గారు. మీరు భయపట్టే పరిస్థితి లేదు. మేము న్యాయంగానే మేము పోరాడతాం. వాళ్ళు కానీ తలుచుకుంటే జైలు సరిపోవట నర్సులకి. ఇప్పుడు ఎవరిని భయపడమన్నారు సార్? వాళ్ళను భయం లేకుండా పరిపాలించేదే. అందరూ భయాన్ని పక్కన పెట్టి అందరూ సమైక్యంగా ప్రజా సంక్షేమంతో ముందుకు పోవాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన నిర్ణయం. వర్మగారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సోదరులకు, పెద్దలకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు నేషనల్ కొలామిటీస్ అంటే మనకి వర్షాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన పార్టీ తరపున కానీ మనం వాటికి కానీ, ఇందాక కృష్ణాంజనేయులు సార్ మంచి మాట ఉన్నాడు, ఏమని విమర్శలు చేయొచ్చు కానీ అది ఆ ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేట్టుగా, లేదంటే అది తీసుకునేట్టుగా ఉండాలి విమర్శ. అంటే ఇందాక మన సోదరుడు చెప్పినట్టు విమర్శ వేరు, దాన్ని ఏదో తప్పుగా చూపించి చేయడం వేరు కదా. ఇప్పుడు
వరదల్లో మీ ప్రభుత్వంలోనే విమర్శలు చేయకూడదు, అద్ది ఇద్ది ఏదో 2 వీడియోలు చూపిస్తున్నారు. నా సొంత జిల్లా, మా పార్లమెంటు కాన్స్టిట్యున్సీ అన్నమయ్య డ్యామ్ దిగిపోయింది. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వందల పశువుల కళేబరాలు, దాదాపు 39 మంది చనిపోయారు. అక్కడికి దిగి ఆయన ఇదే అయిపోయిందండి, 3 నెలలు నాకు వదిలేయండి, మీకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఏం చేశాడు? ఒక్క ఇల్లు కూడా పూర్తి కాల. పోనీ డ్యామ్కి ఏమన్నా తెగిపోయింది, ఇది మళ్ళీ వస్తే ఇబ్బంది అని చెప్పి డ్యామ్ పని ఏమన్నా ప్రారంభించాడా? ఒక ఇటుకు కూడా బేల. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నివేదికలు తెప్పించుకొని ఏదైతే బేస్మెంట్లో ఆ ఇండ్లు ఆగిపోయినాయో ఇప్పుడు పునరుద్ధరణకు అన్నీ తెప్పించుకొని దాన్ని ప్రయత్నం చేస్తుంది. మీరు చేస్తే చిత్తశుద్ధి ఎవరు చెప్పరు? అప్పుడేం చేసాం? పార్టీలకు అతీతంగా అప్పుడు కూడా జనసేన పార్టీ వెళ్ళి అక్కడికి 3-4 రోజులు దాదాపు 500 నుంచి 1000 మంది వెళ్ళలేని పరిస్థితుల్లో నీళ్లలో, ఇంత లోతు నీళ్లలో వాళ్ళకి సరుకులు సామాన్లు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి పంచడం జరిగింది. నేను అనడం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కదా, మనం ఎందుకు పోయి హెల్ప్ చేయాలనుకోలేదే మేము జనసేన పార్టీ తరఫున. అక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు మంచినీళ్ళు లేకుండా ఉన్నారు. మనం 4 మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పు అని తప్పించుకుండేది ఎంతసేపు? ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం ఈజీ కదా. మరి ఈ వరదలు వచ్చినప్పుడు ఇందాక సార్ చెప్పాడు, ఈ కొండవాగు ఏదో ఒకటి, వాటిల్ని మనం ఏ విధంగా అధిగమించాలనే సలహాలు ఇవ్వండి. 100% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రభుత్వం స్వీకరిస్తుంది. మేము కూడా చెప్పింది కరెక్ట్ అయితే స్వీకరిస్తాం. అంతేగాని ఏ వీడియోలు పెట్టేసి ఒక దుష్ప్రచారం చేసేసి గురు గింజ సామర్థ్యం 3 వీడియో ఏం చేశారు? 3 అసలు మీరు ఏందేందో దరిద్రం అంట ఒక మాట్లాడేటప్పటికి దానికి ఒక కన్స్ట్రక్టివిటీ ఉండాలి. ఏందో బూట్లు వేసుకున్నాడు అన్నారు, ఎందుకు మాట్లాడలేరు? హిందూయిజం తెచ్చాడు మళ్ళీ ఆయన. మొన్న కూడా ఆయన వాళ్ళ నాయకుడు ఒక బొట్టు పెట్టుకుని వచ్చాడు 1/2 కేజీ. ఎందుకంటే హిందువులు దూరం అవుతున్నారు అనుకున్నాడు ఏమో. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు బొట్టు? మరి ఈయన మాట్లాడుతున్నాడే, మరి శ్రీరాముడి తల విగ్రహానికి తల తెగి పడికినప్పుడు అడిగామే నోరెత్తి, అదే హిందూ సంఘాలన్నీ అడిగాయే, ఆంజనేయ స్వామి చేతులు పొమ్మన్నా అంటే ఒక మాజీ మంత్రి మాట్లాడిన నోరా అదేమన్నా? ఏం మాట్లాడినాడు? ఏం ఆంజనేయ స్వామికి 2 చేతులు లేకపోతే అని అడిగాడు. అప్పుడు ఎవరు హిందువులు ఎవరి మనోభావాలు దెబ్బతినలా. హిందువులంతా ఇప్పుడు ఇదే గుడి సెట్టు వేసుకున్నప్పుడు హిందువులు బాధపడరా? ఇంటి దగ్గరికి వెంకటేశ్వర స్వామి గుడి ఇంటి తనున్న చుట్టూకే ఎక్కడైనా ఏ రాచరిక పరిపాలన ఇది? నేనున్న కూడా పెద్ద రాజులందరూ ఈరోజు తిరుమల కావచ్చు, ఇంకోటి కావచ్చు, మహానుభావులు ఆ రోజు ఆ సైన్యాన్ని అంతా తీసుకెళ్ళి అద్భుతమైన గుడులు కట్టిస్తే మనం అక్కడికి వెళ్ళి మోకరిల్లి మన సమస్యలందరినీ ఎంత గొప్పగా మనల్ని పరిపాలించిన రాజులందరూ ఇంత గుడి తిరుమలకి ఇలా చేశారు, కృష్ణదేవరాయలు చేస్తున్నాం. మరి వినాలి కదా సార్, వినాలి కదా. ఎందుకంటే ఆయన మాట్లాడడం, ఎందుకంటే హిందువులు మనోభావాలు బూట్లు వేసుకున్నారు. 10 వినండి సార్, 10 సార్లు బూట్లు వేసుకొని దొరికిపోయినాడు వాళ్ళ నాయకుడు. టెంకాయ కొట్టలేక పూజారులు చేతికొచ్చి పైకొచ్చి చేతికిచ్చి కొట్టించుకున్నారు. ఇవన్నీ మాట్లాడకూడదు. మీరు ఏం చేయాలి? మీకు ఏం కావాలి? ఇప్పుడు రాజధానిలో వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి ప్రభుత్వం తీసుకొని అడగండి. మీరేం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళ నాయకులు చేపలు పడతారంట, పులస చేపలు పడతారంట. నేను అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళ నాయకులు పులస చేపలు పడతానన్నప్పుడు వీళ్ళు సినిమా టికెట్లు, తర్వాత ఆయన ఎవరు? సాక్షాత్ అమర మంత్రి ఎవరు? ఆయన చేసిన పని ఏంది? అతి అద్భుతమైన స్వయం ఉపాధితో నిరుద్యోగులకంతా తీసిపోయే పని మద్యం దగ్గర టీచర్లను పెట్టడం, చేపలు మాంసం అంగళ్ళు పెట్టించడం. ఈ పెద్ద పరిశ్రమలాగా చెప్పుకున్నాడు. దానికి మళ్ళీ ఒక కోటు 10 మందిని తీసుకుపోయి ఆడ కూర్చొని ఒక మీటింగ్ పెట్టి. కాబట్టి ఈ చేపలు మాంసం అంగళ్ళు పెట్టేవాడికి చేపలు పట్టుకునే ఆలోచన కాక వేరే ఆలోచన వస్తుందండి వర్మ గారు? సరే మనం ఇంకా చేపలే పట్టాలని చూస్తారు, కానీ వాళ్ళకి దీనికంటే ఉన్నతంగా ఈ వాటరే రాకుండా, ఇందాక కృష్ణాంజనేయులు సార్ చెప్పినట్టు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ వాటర్ రాకుండా ఉంటే ఏం చేయాలి? ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క పాయింట్ చెప్పనియాలి నన్ను. 987 కోట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉంది అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పటికీ. సరే కేంద్రం నుంచి సంప్రదించినప్పుడు, అరే బాబు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ వాడుకోండి, ఇంకా మేము ఉంటామని చెప్పి కేంద్రం చెప్పింది. ఇప్పుడు అది ఉంటుంది, కానీ తీరా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కాడికి పోతే లేదు. సరే ఏమి విపత్తు వచ్చిందని వాడినారు దాన్ని. మీ బట్టల కోసం ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ను కూడా వాడేసినాడు. ఇది ఆయనకున్న ముందు చూపు, ఇది ఆయనకున్న విజన్. సార్ నేను ఒక్కటే చెప్తున్నా సార్,
వాస్తవాలు మాట్లాడుకునేటప్పుడు వాస్తవంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ముంబై పెద్ద పెద్ద నగరాలు చూసినాం, చెన్నై గిన్నై అని సార్ ఉదహరించినారు. వెళ్దాం రండి. ఈరోజు అంత గొప్ప చరిత్ర, అంత పక్క డ్రైనేజ్ అని చెప్పుకుంటా ఉన్న చెన్నైకి స్వయంగా నేను భయపడి 2 రోజులు నీళ్ళల్లో నిలబడి నా కుమారుని దొడుకొని రావాల్సి వచ్చింది SRM కాలేజీ నుంచి. ఇప్పుడు హైదరాబాద్ అంత భయపడిపోయి, ఎందుకంటే ఆ వ్యవస్థ అలా ఉంది. ఒక 3 రోజులు ఇబ్బంది పడాల్సింది వచ్చింది. ఎందుకు అంటే పెరిగిపోతూ ఉంది టౌను, సిటీలు వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్లు పోయి చెరువులు గిరువులు అన్ని వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ వాటర్కు ఇంక దారి లేక అవి వచ్చేస్తాయి రోడ్ల మీద. ఇప్పుడు అవి ఎప్పుడో ఓల్డ్ సిటీలు, ఇప్పుడు మీరు కొత్తగా నిర్మిస్తున్నారు కదా, దీనికి చూడండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా అన్నది ఆ ప్లాన్ చేయమంటున్నారు. అందులో తప్పే ఉంది సార్. నేను ఇప్పుడు మీరు కానీ అక్కడున్న వాళ్ళు కానీ మీరు నిర్మించుకుంటున్నారు కదా అనద్దండి. మన నిర్మాణం అది, మన రాజధాని. ఆయన మాట్లాడేటప్పుడు ఇందాక 3 రాజధానుల వల్లే సగం 50% మీరు ఓడిపోయారు. ఎందుకంటే ప్రజలు మాటకు ముందు ప్రజల గురించి చెప్పాడు మా అన్న. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఆ ప్రజలే కదన్నా తరుముకునేది మిమ్మల్ని. వద్దు బాబు అని తరుము వేసింది ప్రజలే కదా. మళ్ళీ ప్రజల విశ్వాసం చొరగొనండి. అయితే ఇలా కాదు, తిట్టో విమర్శించో అలా కాదు. ప్రజల విశ్వాసం చొరగొనాలన్నప్పుడు మీరు ప్రజల దగ్గర ఉండాలా. ఎక్కడున్నాడు మీ నాయకుడు? సాక్షాత్తు ఒక నిమిషం సార్ నన్ను చెప్పనీయండి. సాక్షాత్తు జాతీయ జెండా ఎగరేయలేని దీన స్థితిలో, హీన స్థితిలో ఉన్నాడు మీ నాయకుడు. ఎవరైనా అంటే పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎన్ని మతాలైనా ఉండొచ్చు, మన జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టలేని నాయకుడిని తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చి కూర్చొని మా సలహాలు చెప్పి మీరు ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారంటే అదే ప్రజలు చూడరా? ఓకే, అంటే పార్టీ అధికారంలో ఉంటే నువ్వు హంగు ఆర్భాటాలతో వచ్చి జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తావు, అధికారంలో లేకపోతే అసలు పట్టించుకోరా? కాదండి, ఏంటి పిఠాపురం కూడా మునిగిపోయిందంటే నిజమే? సరే, వాళ్ళ చేతిలో ఏ ఊరైనా నిండిపోతుంది. ఎందుకు నిండిపోదండి? ఎంతసేపు ఆ వీడియోలు చేసేసి తీసుకొచ్చేసి అంటే ఎందుకు కేసులు అంటున్నారంటే, నేను శ్రీకాంత్ అన్న కూడా చెప్తున్నా. మరి ఇప్పుడు శ్రీకాంత్ అన్న మాట్లాడుతున్నాడు, ఇదో చూడండి అంటున్నాడు. నిజంగా ఆయనకి తెలియదు, నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆయనకు ఏఐ టెక్నాలజీతో చేసుకొని వచ్చి చెప్పినాడు అనే అంత నేను అనను. వాళ్ళు అక్కడున్న సమస్యను సౌద్భావ వాతావరణం చూసి ఇది కరెక్టే కదా అని ఆయన స్పందిస్తున్నాడు ఆయన పార్టీ తరఫున. కానీ జరుగుతున్నటువంటి దాన్ని సోదరుడు వివరిస్తున్నాడు. సరే, ఈ పాట దాని ఇందాక ఒకటి క్లియర్గా చెప్పాడు కదా, ఏ డేటు ఎప్పుడు ఎవరు రిగ్గింగ్ చేసుకొస్తే చూపించారని. మరి అంబటి రాంబాబుకి తెలీదా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ రిగ్గింగ్ దృశ్యాన్ని చూపించడం? మరి ఏ రిగ్గింగ్ ఏంటి? మీరు చేసిందేంటి? 11 నామినేషన్లు వేశారు సార్ కడప జిల్లాలో, ఒక్కో చోట ఒక్కటే నామినేషన్. సరే, కాదు ఏంటండి పిఠాపురం పరిస్థితి ఏంటి? కళ్యాణ్ గారు ఏమన్నా చూస్తున్నారా సార్? మీరు పిఠాపురం గురించి నేను మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. నేను అవుట్ ఆఫ్ దట్, నేను మా కూటమిలో ఉన్న ప్రతి నియోజకవర్గం అన్నిటికంటే కూడా పిఠాపురం ముందంజలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేను వాళ్ళు అడిగే వాళ్ళ సోదరులకు అందరికీ మొన్న కూడా మనం ఆవేశాలు పోకుండా మీరు ఏ నియోజకవర్గం చెప్తారు నేను అడుగుతున్నా. 100% సార్, అన్నిటి మాదిరి నీళ్ళు వచ్చాయి సార్ కొన్ని చోట్ల. ఈ మామూలే మునిగేదేంటి సార్? నేను 100% చెప్తున్నా. మీరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఊరు, సొంత ఊరు పులివెందులలో ఆయన నియోజకవర్గం 5 ఏళ్ల అభివృద్ధికి, ఈ 1 సంవత్సరం 5 నెలల్లో పిఠాపురం అభివృద్ధికి నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. వర్మ గారు ఇక్కడ ఈ పాయింట్ కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మీకు రన్నింగ్ స్క్రోలింగ్ పాయింట్స్ మీ ఛానల్లో ఒక 10 పాయింట్స్ ఉన్నాయండి. సపోజ్ ఇప్పుడు 10 నడుస్తున్నాయి మీ దగ్గర. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటో తెలుసా? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అంటే రాజధాని నిర్మాణ పనులు చూసి ఆయన ఇప్పుడు నీరుకొండలో ఉన్నాడు ప్రజెంట్. ఆయన నీరుకొండ ఎందుకు వెళ్ళాడు అంటే నీరుకొండకు సంబంధించినటువంటి ఏదైతే కొండవీటి వాగు సంబంధించినటువంటి నీళ్లు నీరుకొండ దగ్గర కల్వర్ట్ మీద నుంచి రోడ్ల మీద నుంచి ప్రవహిస్తాయి, దాన్ని డైవర్ట్ చేయడానికి చర్యలు తీసుకోండి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడండి ఎప్పుడో తెలుసా వర్షాలు పడ్డాయి? ఎప్పుడో తెలుసా అంటే 12వ తేదీ రాత్రి 13వ తేదీ భారీ వర్షాలు పడ్డాయి. అంటే 5 రోజుల క్రితం అండి జరిగినటువంటి పరిణామం. అలాంటి 5 రోజుల క్రితం పడ్డటువంటి వర్షాలకి ఈ 5 రోజుల నుంచి తుప్పర వాన తప్ప పెద్ద వాన లేదు ఎక్కడా కూడా ఈ ప్రాంతాల్లో, రాజధాని ప్రాంతాల్లో. ఇలాంటి ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే నీరుకొండలో ఈ రోజుకి 5 రోజుల తర్వాత రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తున్నాయి. వాటిని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి మంత్రి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నీరుకొండ అంటే ఇందాక ఆయన ఏదో చెప్తే నవ్వుతున్నాను అనగా మాకాడ బంధువులు ఉన్నా నేను రోజువారీకి తిరిగేదాడు. నీరుకొండ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కొండవీటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టక ముందు వర్షం పడితే అక్కడ 20 అడుగుల తాడి చెట్టు కూడా
పైన ఆకులు మాత్రమే కనిపిస్తాయండి. 20 అడుగుల లోతు నీళ్లు, అంత ఆ విధమైనటువంటి ముప్పు ప్రాంతం అది. కొండ చుట్టూ నీళ్లే ఉంటాయండి. అదే నీరుకొండ. మీరు ఆయన ఎవరో చెబితే నవ్వారు అంటున్నారు కదా, ఆయనకు మరి ఆ ఊరు సంగతి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అడగాలేమో. నాకు తెలుసు, అక్కడ నేను రెగ్యులర్ గా తిరిగేవాడిని. అందుకని ఇక్కడ ఒక అంశం అండి, ఒక్క ప్రధానమైనటువంటి అంశం చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చెప్పుకునేటువంటి అంశాలు ఒకటి అమరావతి, రెండవదేమో పోలవరం అండి. ఎలాగిప్పుడు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు వదిలేచ్చాడు దాదాపుగా. నాకు తెలిసి ఇప్పుడు ఆయన దాని గురించి మాట్లాడు బనకచెర్లని పట్టుకున్నాడు కొత్తది. ఈ ఆ రెండు సంగతి ఏమైతే పక్కన పెడదాం. వీళ్ళకు ఉన్నటువంటి మొట్టమొదటి అభివృద్ధి డెవలప్మెంట్ చూపించుకోవడానికి ఈ 5 ఏళ్లలో అమరావతికి సంబంధించినటువంటి అంశం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అంశమే దీంట్లో డిఫెక్ట్ ఉంది, ఈ అమరావతి నిర్మాణంలో డిఫెక్ట్ ఉందని ప్రతిపక్షం దాన్నే టార్గెట్ చేస్తుంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచన చేస్తున్నానంటే, మీరు ఏదో ఒక విమర్శ చేయాలనేటువంటి విమర్శలకు కాకుండా ఈ అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా ఒకవేళ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా నిర్మాణం చేపట్టడానికి ఈ తెచ్చిన డబ్బులు సరిపోవు, అప్పులు సరిపోవు. 31,000 కోట్ల రూపాయలు ఏడీబీ కానివ్వండి, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నుంచి కానివ్వండి, అడ్కో నుంచి తెచ్చేటువంటి ఈ అప్పులతో మనము కనీసమైనటువంటి పరిపాలనా భవనాలు కూడా నిర్మాణం చేపట్టుకోలేము, సరిపోవు. మీరు అద్భుతమైన నగరాల సంగతి పక్కన పెట్టండి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, అయ్యా మనం రాజధాని నిర్మాణం చేసుకోవడానికి మనకు హక్కుగా కేంద్రం నుంచి నిధులు కావాలి, వాటిని అడగండి, కూటమి ప్రభుత్వం తరఫున అడగండి. ఎందుకంటే వాళ్ళు అడగరు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగదు. ఎందుకంటే వీళ్ళకి డెవలప్మెంట్ ఎందుకు అడిగితే కూటమి వాళ్ళకేమో నరేంద్ర మోడీ ఒప్పుకోడు, ఇటు జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే పరిస్థితి. వాళ్ళ కేంద్రం మీద ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకొకటి, ఈ 44,000 ఎకరాలను మళ్ళీ తీసుకుంటామని అంటున్నారు. ఉన్నటువంటి దాటికి దిక్కు లేదు. ఉన్నటువంటి రైతులు 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూములు ఇచ్చినట్టు, అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. దీని మీద ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళలో వ్యతిరేకత ఉంది, తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కూడా వ్యతిరేకత ఉంది రైతు వారిలో. ఈ విషయాన్ని గమనించి ఈ అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన సహేతుకమైన విమర్శలు చేయండి అని నేను సూచన చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, కూటమి ప్రభుత్వానికి చెప్పేది, తెలుగుదేశం అయినా జనసేన అయినా, ఇదిగో వీళ్ళకిన విమర్శలు, విష ప్రచారం చేస్తే కేసులు పెడతాం అంటే కేసులు పెడితే ఏమీ కాదు. కేసులు పెడితే కేసులు పెట్టాలని కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు కేసులు పెడితే 2 రోజులు 3 రోజులు జైల్లో ఉంటారు, కానీ కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి వాటికి కేసులు పెట్టడం కాదు, మీరు వాటికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆ వాస్తవమైనటువంటి అంశాలను చెప్పండి, అంతే తప్ప ఇంకోటి కాదు. ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు వంశీ గారు. ఎవరు ఏదో బీహార్లో జరిగినటువంటి, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో జరిగినటువంటి, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల ఇక్కడ చూపించారు, దీనికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు మీద కేసు పెట్టరా అని. ఇప్పుడు అక్కడే చూపించారు విజువల్స్, ఓకే, అదే జరిగింది కదా. పులివెందులలో జరిగింది ఏమన్నా కొత్తగా జరిగిందా? కోయ ప్రవీణ్ ఏమన్నా కొత్తగా చేశాడా? పశ్చిమ బెంగాల్ జరిగింది, ఏడవరు జరిగింది. కాబట్టి ఆ విజువల్స్ వాడారు, అదొక్కటే మీకు దొరికింది. ఆ విజువల్ వాడారు అనేటువంటి అంశం తప్ప రిగ్గింగ్ చేశారు. అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళనే ఆ కనీసం వాళ్ళ ఏజెంట్లు పెట్టుకొని పరిస్థితి చేసినటువంటి పరిస్థితి ఉంది. బెదిరింపులకు దిగారు, దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలము 2 జెడ్పీటీసీలకు తప్పులు చేస్తే నేను ఒంటిమిట్టలో నేను ప్రచారం తిరిగిన ఒక పథకం పేరు చెప్తే గ్రామంలో నుంచి వచ్చి మామూలు మహిళలు కూడా మొత్తం పథకాలన్నీ చెప్పి మాకు అందినాయని చెప్పి స్వాగతాలు పలికినారు ఊర్లలో. పేరు చెప్పి వినండి సార్, వినండి, మీరు చెప్పినప్పుడు విన్నాం కదా, మీరు వినండి. మీరే మాట్లాడండి. ఒకటి అడుగుతా ప్రశ్న, ఒంటిమిట్టలో మీరు ప్రచారం చేశారు అన్నారు కాబట్టి, ఒంటిమిట్టలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద భౌతిక దాడులు చేశారా లేదా? ప్రజలందరూ వచ్చి ఓట్లు వేసేటువంటి పరిస్థితులు ఉంటే భౌతిక దాడులు చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు. వినండి సార్, అడుగుతారు మళ్ళీ ఆయన, వినండి సమాధానం చెప్పండి అనేది. భౌతిక దాడులు రాకుండా బెదిరించారా? ఒంటిమిట్టలో బూత్ నెంబర్లతో సహా చెప్తా, కట్టెలు తీసుకొచ్చి ఎలా వస్తారా, ఇది మా సామ్రాజ్యం అని చెప్పి వైసీపీ వాళ్ళు కట్టెలతో తరుముకున్న బూతులు ఉన్నాయి. మీరు మాట్లాడరు, మీ విశ్లేషణకు రాదది, మీ విశ్లేషణకు రాదు సార్. ప్రచారం మా ఊర్లోకి రావద్దని చెప్పి వినండి అయ్యా, ప్రచారం మా ఊర్లోకి రావద్దన్నారయ్యా. మీలాంటి విశ్లేషకులు కూడా వచ్చి కూర్చొని కన్నీళ్లు గారిచ్చేస్తే ఎట్లా? మా ఊర్లోకి ప్రచారానికి రావద్దని ఊర్లు ఉన్నాయి అక్కడ.
యో ఒక్కరోజు ముందు కూడా పెద్ద పెద్ద నాయకులు వచ్చి 3,000 ఛాలెంజ్ పెట్టి కట్టండి అని అడిగిన వాళ్ళు ఏందో దౌర్జన్యం చేసినారంట. రెండు పక్కల వాళ్ళు ఉన్న చోట వాళ్ళు దౌర్జన్యం చేస్తే నువ్వు ఇంట్లో కూర్చొని నేను క్షేత్రస్థాయిలో తిరిగినోడిని చెప్తా ఉంటే నువ్వు టీవీలో కూర్చొని మాట్లాడేవాడు కొట్టారని నువ్వు కండువా వేసుకో. ఎందుకు నేను చెప్పేది వినకుండా విశ్లేషకుడి పేరుతో అవతలోడి బాధ వినాలా? విశ్లేషణ అంటే అవతలోడి వాదన కూడా వినాలా? ఓకే ఓకే ఒక నిమిషం అవతలోళ్ళు మాట్లాడండి నేను ఒక నిమిషం అని చెప్పి మాట్లాడండి నేను ఒక నిమిషం నువ్వు చెప్పుకుంటే ఎట్లా విశ్లేషకుడు అవుతావు? మీరంటే మాకు రెస్పెక్ట్ వినాలి కదా. కట్టెలు ఎత్తుకొని వచ్చిన పల్లెల పేర్లు, కట్టెలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఏ నాయకులు వచ్చారో, ఎవడు క్యాండిడేట్ తమ్ముడు, మొత్తం అన్ని మీకు ఇప్పుడే నేను పంపిస్తా విజువల్స్ మొత్తం. ఎవడు ఇవాళ వైసీపీనా టీడీపీనా అన్న శ్రీకాంత్ నాకు పంపించి చెప్పండి. మీరు ఊరికే మీరు టీవీలో చూసి వాళ్ళు దౌర్జన్యం చేశారని ప్రచారం అంటేనే మీకు ఆ ఫీడింగ్ వస్తుందా? మీరు కృష్ణాంజనేయ వినండి సార్, మీరు కృష్ణాంజనేయులు విశ్లేషకుల వైసీపీ పార్టీ పక్కనుండే విశ్లేషకుడా? కండువా లేకుండా వైసీపీ పార్టీ కొమ్ము కోసే విశ్లేషకుడా? మీరు 200% సార్ మీరు మీలాంటి విశ్లేషకులు నలుగురు 400 మంది వచ్చినా మా దగ్గర జవాబు ఉంది. జనసేన పార్టీ దగ్గర, తెలుగుదేశం దగ్గర. మీరు కూర్చొని మీకేం తెలుసు? మీరు కూర్చొని 4 పాయింట్ రాసుకొచ్చి మాట్లాడిపోయేదే. ఏ రోజైనా క్షేత్రస్థాయిలో పోయినారా? ఏ రోజైనా క్షేత్ర అది అలా ఇది ఇలా నీళ్ళని హావభావాలు చేసి మాట్లాడడం తప్పితే ఏం తెలుసు మీకు? ఆ ఊర్లో నా వాళ్ళు ఉన్నారు, ఈ ఊర్లో నా వాళ్ళు ఉన్నారు కాదు. సమస్య దగ్గరికి పోగలిగిన దమ్ము ధైర్యం ఉన్నది సార్ మాకు. నీలాగేందో కూర్చొని గల రోజు ఒక పేపర్ రాసుకొని వచ్చి వాళ్ళు అలాగండి వీళ్ళు ఇలాగండి విశ్లేషించడం ఈజీ. క్షేత్రస్థాయిలో ఎక్కడికైనా పోగలిగే దమ్ము ధైర్యం జనసేన పార్టీకి మా కూటమి నాయకులకు ఉన్నది. ఏంది ఎక్కడ పోయినావు నువ్వు? యాడ పని చేసినావు చెప్పండి సార్. ఎందుకు మీ పెద్దరికాన్ని తగ్గించుకుంటావు? మాకేదో గౌరవం ఉన్నది, ఎందుకు పెద్దరికాన్ని తగ్గించుకుంటావు? ఎందుకు నువ్వు వేసుకొని వచ్చి 4 మాటలు చెప్తే అది వినాలనా? నువ్వు కొన్ని కండువా వేసుకో, వైసీపీ కండువా వేసుకో, బాగుంటది. వేసుకో కండువా. ఎందుకు ఆ కోర్టు చేసి వైసీపీ కండువా వేసుకో, వైసీపీ కండువా వేసుకో. తానా అనుకుంటే తందానా అంట, తానా అనుకుంటే తందానా అంటే మీకు నువ్వు చెప్పిందంతా పెద్ద విశ్లేషకుడు వినాలనా? నువ్వు రోజు టీవీలో తప్ప ఏడన్నా బయట ఏదైనా ఒక ఊర్లో ఒక సమస్య దగ్గర కనపడావా? నేను చెప్పేదేనండి, మీరు ఈ రాష్ట్రంలో ప్రతి విషయం మీద మాట్లాడతారు. ఎక్కడికైనా ఒక వీధి లేక ఒక సమస్య దగ్గరికి పోయినారా? మీరు కనపడినారా? టీవీలో తప్ప మీరు ఏడన్నా సమస్య దగ్గరికి పోయినారా? నేను క్షేత్రస్థాయిలో 24 గంటలు క్షేత్రస్థాయిలో ఉండేవాళ్ళం. నువ్వేందో ఎవడో మాటలు విని నా బంధువులు ఉన్నారు, నా బంధువులు నేను తిరిగినోడిని, నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగినోడిని. ప్రజలు నీరాజనం బట్టి గెలిపించినారు, డిపాజిట్ రాలే. మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు విశ్లేషకులుగా. మీరు చేసే పోరాటం కూడా తెలుసు మాకు. ఎందుకు మా నోటితో అనిపించుకోవద్దు. చాలా పోరాటాలు చేసినావు నేను. ఇప్పుడు కూడా చెయ్యి. ఏమి ఇప్పుడు లేపండి, నువ్వు జాకీలు పెట్టి, నువ్వు ఎంత జాకీలు పెట్టి లేపినా ఏమి కాదు, ఏమి కాదు. వర్మ గారు ఇందాక శ్రీకాంత్ గారు అన్నారు ఏదో చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది అని. కాదు, ఈ కొంప ఎప్పుడైతే అమరావతిలో కట్టారో అప్పటి నుంచి అమరావతి దరిద్రం పట్టింది. బూత్ బంగ్లా ఒకటి కట్టారు కదా అమరావతిలో, తాడేపల్లిలో, అప్పటి నుంచి పట్టింది అమరావతికి దరిద్రం. మాట్లాడటానికి మేము కూడా చాలా అంటాం మాట్లాడటానికి. అయితే ఇప్పుడు ఈ డిబేట్ చూస్తే నాకు స్నేహితులు ఫోన్ చేశారు, సార్ మీరు అనుమతిస్తే నీరుకొండలో వీడియో కాల్ చేసి చూపిస్తారంట పరిస్థితి ఎలా ఉంది అనేది. చూపించండి. మరి నారాయణ గారు ఇప్పుడు మరి మన కృష్ణాంజనేయులు గారికి అక్కడ కూర్చొని ఒంటిమెట్లో ఏం జరుగుతుంది, పులివెందుల్లో ఏం జరుగుతుంది, నారాయణ గారు ఎక్కడున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు అనేది మరి అది మ్యాజిక్ చేయలేదేమో. కృష్ణాంజనేయులు గారికి అక్కడ కూర్చుంటే కనిపించేస్తాయి అన్ని. నారాయణ గారు ఇప్పుడు నారాయణ గారు నీరుకొండ ఎందుకు వెళ్ళారో కూడా కృష్ణాంజనేయులు గారు ఆ మ్యాజిక్ చైర్ మీద కూర్చోగానే అర్థమైపోతాయి ఆయనకి. మా స్నేహితుడు నీరుకొండ నుంచి వీడియో కాల్ చేస్తా అన్నాడు, మీరు అనుమతిస్తే చేయించండి. వాస్తవాలు తెలియాలి కదా, తప్పేముంది? ఆయన తెలిసింది ఆయన చెప్పాడు, మీకు తెలిసిందంటే మీరు చెప్పండి.
అదే కదా ఇప్పుడు ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. ఏమండి మీ 99 ఛానల్ అడగండి, స్క్రోలింగ్ చూసి చెప్పా నేను చెప్పలా 99 ఛానల్ ఈ క్షణాలు నారాయణ గారు నీరుకోంలో నీళ్ళని పక్క పంపిస్తా ఉన్నారండి. ఇది చెప్పాలి ఇక. విషయాన్ని చెప్పాను. ఇందాకేమన్నా ఈ క్షణాన నారాయణ గారంట నీరుకోంలో నీళ్లు పంపిస్తా ఉన్నాడట. ఈయన చెప్పే మాటలు. ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళారు సార్, అదే రూట్ లో సచివాలయంలో ఎక్కడ కూడా నీళ్లు లేవు. మరి ఇందాక ఈయన చూపించిన వీడియో సార్, శ్రీకాంత్ గారు చూపించినటువంటి వీడియో, వేమారెడ్డి గారు అని చెప్పేసి మంగళగిరిలో ఇప్పుడు పట్టణ అధ్యక్షులు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన వెళ్ళినటువంటి పొలానికే మరుసటి రోజు ఈయన వెళ్ళారు. ఎవరు? అంబటి రాంబాబు గారు. నేను మీకు ఫోటో పంపించా వర్మ గారు. ఆ ఫోటో వైఎస్ఆర్సీ సోషల్ మీడియా మొత్తం తిప్పారు. అది గోదావరి వెనకాల ఉన్న పాపికొండలు, అది ఫోటో పెట్టేసి అమరావతి మునిగిపోయిందని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా నేను అదే చెప్తా ఉన్నా. విష ప్రచారానికి విమర్శకి ఉన్నటువంటి తేడాలు నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈయన అంటా ఉన్నారు పులివెందులో ఈయన ఇక్కడ నుంచి చూశాడు రిగ్గింగ్, అక్కడ గ్రౌండ్ లో వర్క్ చేసిన వాళ్ళని చెప్తే ఇండ్రైనా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సరే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అలవాటే సార్. మాకు పనులు చేస్తా ఉంటే మాకు వెనకాల రాళ్ళు పడతానే ఉంటాయి, మేము పని చేస్తానే ఉంటాం. తప్పవు మాకు ఇట్లాంటివన్నీ కూడా చేస్తాం. ఈ రోజు మన నారాయణ గారు మాట చెప్పారు, 2026 మార్చి 31 కల్లా ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడ ఇళ్లు ఇస్తామని చెప్పారు. సో ఇవన్నీ విష ప్రచారాలన్నీ క్లబ్ అయిపోయి వీళ్ళు ఇష్టం అనమాట. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పారు. వంశీ ఒక్క విషయం, ఇప్పుడు విష ప్రచారాలు అనే కంటే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నీరుకొండ అన్నది 20 అడుగుల తాడి చెట్టు కూడా మునిగిపోయే విధంగా ఉంటుంది అని. ఫ్యూచర్ లో ఆ పరిస్థితి రాకుండా చూడండి, తప్పే ఉంది. తాడి చెట్టు 20 అడుగులు నీళ్లు నిండిపోయే నేనైతే చూడలేదు సార్ ఇంతవరకు. వర్మ గారు నేనైతే 20 అడుగులు ప్రశ్న వేస్తున్నాను. నీళ్ళలో మునిగిపోయే చూడాల. మనుషులు బతుకుతారా సార్ అక్కడ? మీకు ప్రశ్న వేస్తున్నా వర్మ గారు, చెప్పండి. స్క్రోలింగ్ వాళ్ళని అడగండి. మన డిబేట్ జరిగేటప్పుడు మంత్రి నారాయణ అక్కడకు నీరుకొండకి వెళ్ళాడనేటువంటి స్క్రోలింగ్ స్క్రోలింగ్ పాయింట్స్ లో నేను అదే ఆల్రెడీ మాట్లాడాను. నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్తారు ఇప్పుడు వెళ్ళారా లేదా మధ్యాహ్నం నుంచి కూడా స్క్రోలింగ్ అలా తిరుగుతుంటదండి. అది ఇప్పుడు ఉదయం 5 రోజుల క్రితం వర్షం పడిందండి. నేను అనేది ఇప్పుడు స్క్రోలింగ్ వచ్చింది కదా, స్క్రోలింగ్ చూసి చెప్పా. అరే కృష్ణ నేను చెప్పేది కూడా అదే సార్, మీరు స్క్రోలింగ్ లే చూసి చెప్తారు, మీరు స్క్రోలింగ్ చూసి టీవీలు చూసి మాట్లాడతారు. వాళ్ళు చెప్పాలి, మేము గ్రౌండ్ లో ఉండి మాట్లాడతాం మేము. సరే సరే ఓకే. ప్రతి మండలంలో ఆయన ఒప్పుకున్నాడు నాకు స్క్రోలింగ్ తప్ప ఇంకేం తెలియదని. ప్రతి మండలంలో నాకు వ్యక్తిగతమైన పరిచయాలు ఉండేటువంటి నెట్వర్క్ నాకు ఉంది. గొడ్డలతో చంపేస్తే గుండెపోటని స్క్రోలింగ్ వచ్చింది కదా. 175 నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో నేను ఫోన్ చేసి మాట్లాడగలిగినటువంటి ప్రతి మండలంలో 10 మంది మాట్లాడతాను. చెప్పండి. నేను టీవీ 90 డిబేట్ జరిగింది అద్భుతంగా కనిపెట్టాడు అంటున్నాడు. నేను కనిపెట్టలా. 99 నేను అరే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతావండి బాబు. నీకు ఇరిగేషన్ కట్టక ముందు నీరు చుట్టూ తాడి చెట్టు అంత నీళ్లు నిలబడతాయి. ఈ రోజు లిఫ్ట్ కట్టి లిఫ్ట్ తర్వాత చెప్పాను. వంశీ అది కాదు కాదు వినవు వంశీ, అది 20 అడుగులు ఇప్పుడు వచ్చింది ఆ నీరని ఆయన చెప్పడం కాదు. అక్కడ అలాంటి పరిస్థితులు ఉంటాయని ఆయన చెప్పాడు ఎగ్జాంపుల్.
నేను నాకు అదే సార్ చెప్పింది. లిఫ్ట్ ఇరిగేషన్ కట్టక ముందు అలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పా. సరే. అది వినను, అది కావాలంటే మళ్ళీ డిబేట్ ఓకే, అది కృష్ణాంజలి గారు అక్కడ పరిస్థితులు చూడటానికి వినండి కృష్ణాంజలి గారు అక్కడ పరిస్థితి వినండి కృష్ణాంజలి గారు వినండి కృష్ణాంజలి అక్కడ పరిస్థితి వినండి, అక్కడ పరిస్థితులు చూడడానికి మధ్యాహ్నం వెళ్ళారట నారాయణ గారు. అది మరి మధ్యాహ్నం వెళ్ళాడంటే ఏంటంటే వరద ఉంటే ఉండబట్టి అదే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎలా తెలుసు అని అడుగుతున్నాడు కదా. పర్యవేక్షించడానికి ఆయన మధ్యాహ్నం అంటే మీరు 99 శ్రీకాంత్ గారు వచ్చింది కాబట్టి చెప్పాను. ఓకే, పర్యవేక్షించడానికి వెళ్ళారటండి. అందులో మనం నెగిటివ్ పాజిటివ్ పెట్టడానికి అదే మీకు తెలిసింది. ఇంకా క్షేత్రస్థాయిలో అడగండి, వార్త ఏదో అడుగుతారు. శ్రీకాంత్ గారు చెప్పేస్తే సరిపోతుందా? శ్రీకాంత్ గారు రెస్పాండ్. గొడ్డల పోటు అని స్క్రోలింగ్ వచ్చింది కదా, గుండెపోటు అని ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు రెస్పాండ్. మళ్ళీ మార్చుకుని ఆయన సింగిల్ ఫ్రేమ్ శ్రీకాంత్ గారు రెస్పాండ్. ఒక నిమిషం మాట్లాడండి. లాస్ట్ కు ఎట్లయితా ఉందంటే వీళ్ళు అసహనంతో విశ్లేషకుల మీద దాడికి దిగిపోతున్నారు. అంటే వారికి అందుబట్టడంలే. అంటే మాకన్నా విశ్లేషకులు చాలా బాగా మాట్లాడానా వర్మ గారు. నేను మీ గురించి వంశీని అడుగుతున్నా. వంశీ, నువ్వు ఇంట్లో ఉన్నావా కొంపలో ఉన్నావా? నువ్వు ఇంట్లో ఉన్నావా కొంపలో ఉన్నావా? అదే సార్, అదే చెప్తా ఉన్నా. మీరు వెయిట్ వంశీ పర్సనల్ గా వద్దు వెయిట్ అండి ఒక నిమిషం సింగిల్ ప్లే ఇవ్వండి శ్రీకాంత్ గారికి. ఒక్క నిమిషం వెయిట్. ఇద్దరు మ్యూట్ లో ఉన్నారు, వెయిట్ చేయండి. ఇద్దరు మ్యూట్ లో ఉన్నారు, దయచేసి పర్సనల్ గా వెళ్ళొద్దు, ఆన్సర్ కూడా పర్సనల్ గా మాట్లాడద్దు. శ్రీకాంత్ గారు పాయింట్ లోకి రండి. వెయిట్ వంశీ పర్సనల్ గా వద్దు. వెయిట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. వంశీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయనకి అవకాశం ఇవ్వండి. శ్రీకాంత్ గారు సింగిల్ ఫ్రేమ్. హలో వంశీ ఒక నిమిషం విందాం. ఒక నిమిషం చెప్పనీయండి, ఆయన ఏం చెప్తాడో చెప్పనీయండి. ఎందుకంటే ఆ పదం ముందు వాడకుండా ఆయన అడిగిన వాటికి 4-5 ఆన్సర్లు ఇచ్చి మళ్ళీ అడుగు. నువ్వు అడగద్దని లేదు, మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి కదా ఆయన. ఒక నిమిషం తమ్ముడు చెప్పనీయండి ఆయన. నాగేందర్ గారు మాట్లాడుతూ చాలా కరెక్ట్ చెప్పారు. ఇంతకుముందు ఏం చెప్పారంటే వైసీపీ వాళ్ళు ఊర్లోకి వెళితే కట్టెలు పట్టుకొని మా ఊరుకు వస్తారా అని ఎంటబడ్డారట. పాపం వెళ్ళారు. అంటే అటువంటి ఊర్లో వీళ్ళు గెలిచారంటే పోలీసులను అడ్డం పెట్టుకోక రిగ్గింగ్ చేయకుండా ఎట్లా గెలిచారు? అటువంటి ఊర్లో ఉండొచ్చా? నాగేంద్ర కొంచెంసేపు ఆపన్నా. ఇప్పుడు నాగేంద్రను మాట్లాడుతూ చాలా కరెక్ట్ చెప్పాడు, బాగుంది. ఏమే అంత వైసీపీ ప్రభుత్వము వైసీపీ నాయకులు ఉన్న ఊర్లేకి వీళ్ళు ఈ రోజు ఓట్లు వేసుకున్నారంటే పోలీసులను దగ్గర పెట్టుకొని అడ్డం పెట్టుకొని గాక ఎలా గెలిచారు అన్నది చెప్పకనే చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల డ్యూటీ. ఇంకోటి నాగేంద్ర అన్న ఉండన్నా, ఇంకొకటి నీట మనము గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా నీట మునిగిపోయింది, బాగా గుర్తుందో లేదు. అంటే అప్పుడు అమరావతికి అంత దూరం ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగింది. గతంలో కూడా
3 రాజధానుల నిర్ణయం సీఎం గురించి వీళ్ళు మాట్లాడారు. ఎవరు మీరు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీరు మీ కేబినెట్ నిర్ణయాలు మీవి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కేబినెట్ నిర్ణయాలు వారు తీసుకుంటారు, ఎవరికి వారు తీసుకుంటారు. కానీ ఆ రోజు కూడా మీరు ఇట్లే విమర్శలు చేయకుండా దీన్ని మీరు సలహాలు సూచనలు ఇవ్వకుండా కాలకోటి విష ప్రచారాన్ని చేశారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంతకుముందు నాగేంద్ర అన్నారు సెట్లు వేస్తారు అని. అంటే ఇంటి పక్కన నవరాత్రులకు కానీ గణేష్ నిమజ్జనాలకు కానీ మళ్ళీ ఉగాది నవరాత్రులకు కాదు చెప్పండి సార్. మీరు వెంకటేశ్వర స్వామి గుడి కట్టినారు, నిజాలు తెలియకుండా మాట్లాడద్దన్నా. వెంకటేశ్వర స్వామి గుడినా కట్టింది, నవరాత్రులు కాదు వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి సెట్ చేసినారన్నా. ముఖ్యమంత్రి ఏం మాట్లాడితే నేను నవరాత్రులు మీరు ఊరికే కొట్లాడొద్దు అందరితో పాటు. కొంచెంసేపు ఆపేది ఎందుకు? నువ్వు ఏం సెట్ చేసినాడు తెలుసా నీకు? అరే నువ్వు ఉండన్నా సమాధానం చెప్పు. ఏం సెట్ చేసినాడు చెప్పు, పోనీ సమాధానం చెప్పు. మళ్ళీ ఉండు కొంచెం ఆగు వర్మ గారు. ఇప్పుడు మనము కొన్ని సీఎం గారు భద్రతా దృష్ట్యా శ్రీకాంత్ గారు ఎవరు ఓకే మీరు విమర్శలు సద్విమర్శలు చేయండి, వాళ్ళు కూడా ఆ రకంగానే తీసుకోవాలి. రేపు చూద్దాం ఏం జరుగుతుందో. ఎంతే ఇది అందరు రాజకీయాలు విమర్శలు తీసుకోవాలంటే అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, విమర్శలు కూడా తీసుకోవాలి. అలాగే చెప్పి విషప్రసారం చేసినా సరే దాని మీద కూడా సీరియస్ యాక్షన్లు ఎవరు చేసినా సరే తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ గారు, చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ తాతంశెట్టి నాగేంద్ర గారు, థ్యాంక్ యూ బండారు వంశీ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. 9